అర్యమా భగః. మనం భాగ్యం అంటాం. భాగ్యం అంటే డబ్బు ఉందనుకుంటాం. భాగ్యం అంటే డబ్బు కాదండి. అందరికీ ఉపయోగించేలాంటి సంపద మీ దగ్గర ఉంటే దాని పేరు భాగ్యము. అందుకనే నందనార్ అని ఒక శివభక్తుడు, నాయనార్లో ఒక ఆయన, శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు? అతనికి కూడా మాఘమాసంలోనే ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? భగవంతుడా, నాకు జన్మంటూ ఇస్తే కాకి జన్మ ఇవ్వయ్యా, కుక్క జన్మ అవుద్దన్నాడు. ఇది ఎక్కడి కోరిక? అడిగేదేదో మంచి అడగచ్చు కదా. లేదయ్యా, కుక్కకి శుభ్రంగా ఒళ్ళు దువ్వి స్నానం చేసి పంచపక్షివరాణాలు పెట్టిన విస్తరి ముందు పెడితే అది భౌభవ అని చెప్పి 4 కుక్కల్ని పిలుచుకుని ఈ 4 ఇది కలిసి దెబ్బలాడుకుని అది మట్టిపాలు చేస్తాయి తప్ప ఒక్కడో తిండో. చివరికి రసం లేని వాసన లేని ఎముక కూర్చుని తోకడి తిరుగుతాయి. నాకు అలాంటి వద్దు. కాకి చిన్న రొట్టె ముక్క, చిన్న ముక్క దొరికితే 10 కాకుల్ని పిలుచుకుంటుంది. రెక్కలు టపటపట కొట్టుకుంటూ పొడిచి తింటూ దాన్ని కడుపు నిండుతుందండి. ఒక్కదానికి కడుపు నిండుతుంది. కానీ ఆ కాకులు ఎంత అందపడతాయండి. ఆ కాస్త ముక్కే తింటూ. అంటే నా దగ్గర ఏ కాస్త ఉంటే నా తోటి వాళ్ళందరితో పంచుకోవాలి. దీన్నే మన వాళ్ళు ఈ మధ్య షేరింగ్ అండ్ కేరింగ్ అంటుంటారు కదండి. అవి ఆ పద్ధతి అనమాట. అది కోరాడు మహానుభావుడు నాయనార్. అదేంట్లో తిరువెంబావై అన్న గ్రంథంలో. అలాగ నీకు క్షేమం కలుగుతుందయ్యా, మోక్షం కలుగుతుంది. అంతేకాదు దీనివల్ల ఏమవుతుంది? ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. సూర్యుడు వచ్చేది ఎందుకు అని పక్కనట్టే పెట్టు. నీకు అంతవరకు కనిపించని వస్తువులన్నీ కనిపించేలా చేస్తున్నాడు. ఇదంటుంది ఋగ్వేదము. అలాంటి వాటి దండం పెట్టద్దండి. నువ్వు పోయిందనుకుంటున్నావు, పోయిందని పట్టుకొచ్చి పెడుతున్నాడు అక్కడ. నీ కంటికి కనిపిస్తుంది అది. పక్షులు చూడగలుగుతున్న అందరూ ఒక గుడ్లగోప తప్ప. మనం అంతా అలాంటి వాళ్ళమా అనుకుందాం, పర్వాలేదు.